హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం బిస్కెట్స్తో చాలా అంటే చాలా ఈజీగా చేసుకుని పుడ్డింగ్ రెసిపీని చూద్దాము. ఈ వేసవిలో చాలా చల్లగా చాక్లెట్ ఫ్లేవర్తో ఏదైనా తినాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అచ్చం మనకి కేక్ తినట్లే ఉంటుంది, చాక్లెట్ కేక్ తినట్లే ఉంటుంది. ప్రాసెస్ అయితే కేక్లా గంటలు కాకుండా చాలా సింపుల్గా 10-15 నిమిషాలని చేసేసుకోవచ్చు. చాలా చల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. అలాగే మన ఛానల్లో ఫ్రూట్ కస్టర్డ్ పుడింగ్ రెసిపీ, అలాగే రస్తో చేసే పుడింగ్ రెసిపీ, ఈ 2 రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం బిస్కెట్ పుడింగ్ చూసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 కప్పుల పాలు పోసి పైన మేగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని కాగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీరు కార్న్ఫ్లోర్కి బదులుగా కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1-2 టేబుల్ స్పూన్ పంచదార ఎక్కువ వేసుకోండి. అలాగే కోకో పౌడర్ వచ్చేసి ఒక 1/2 కప్పు వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. కోకో పౌడర్, కార్న్ఫ్లోర్, పంచదార ఈ 3 కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనం పాలు పోసి కలిపినప్పుడు ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకుని 1/2 కప్పు పాలు తీసుకుని, మొత్తం ఒకే సరిపోయేది, సగం పాలు పోసేసి కలుపుకొని తర్వాత మిగిలిన పాలు పోసి కలుపుకోండి. మొత్తం ఒకేసారి పోసేసారంటే ఉండకట్టేస్తుంది. 1/2 కప్పు పాలు పోసేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం పాలు పోసాం కదా, పచ్చివైనా పోసుకోవచ్చు, కాచిన పాలైనా పోసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు పోసి ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుని 1/3 కప్ వేడి నీళ్ళు పోయాలి. 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ వేడి నీళ్ళు పోసేసి ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పాలు కూడా చక్కగా కాగిపోయి ఉంటాయి. ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న కోకో పౌడర్, కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని ఒకసారి బాగా కలిపి వేసుకోవాలి. లేదంటే అడుగున ఉండిపోతుంది పొడంతా కూడా. ఒకసారి కలిపి వేసేసుకుని వెంటనే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి చిక్కబడుతుంది. ఇలాగే కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరి చిక్కగా ఉడికించేయద్దు, కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పైన మేగడలాగా కట్టేస్తుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం తయారు చేసుకున్న కాఫీ డికాక్షన్ ఉంది కదా, దాంట్లో నేనైతే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ వేస్తున్నాను. మీరు ఏ బిస్కెట్స్ అయినా వేసుకోవచ్చు, మీకు అందుబాటులో ఉన్న ఏ బిస్కెట్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే గ్లాస్ బాక్స్ తీసుకున్నాను, మీరు స్టీల్ బాక్స్లో అయినా వేసుకోవచ్చు. ఇలా ముంచి బిస్కెట్స్ని కాఫీ పౌడర్లో ఒక లేయర్ లాగా ఈ బిస్కెట్స్ని పెట్టేయాలి. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న కోకో పౌడర్ మిశ్రమం ఉంది కదా, అది వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. నిదానంగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటూ ఒక లేయర్ లాగా వేసేసుకుని దానిపైన మరొక లేయర్ బిస్కెట్స్ని పెట్టేసుకోవాలి. దీనిపైన మళ్ళీ కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసేసుకుని సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ నిండుగా వేసేసుకోండి. ఒక లేయర్ లాగా వేసేసుకుని మళ్ళీ దీనిపైన ఒక లేయర్ అంతా కూడా బిస్కెట్స్ పెట్టేసుకోవాలి. నేనైతే ఈ లేయర్లో కొంచెం బిస్కెట్స్ ఎక్కువ నిండుగా పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఒక లేయర్ అంతా బిస్కెట్స్ పెట్టేసుకుని కాఫీలో ముంచిన బిస్కెట్స్ పెట్టేసి పైన ఒక లేయర్ అంతా కూడా ఈ కోకో పౌడర్ మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకుంటూ ఉండాలి. ఇలాగే మొత్తం కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాఫీ పౌడర్ని టీ స్ట్రైనర్లో వేసేసుకుని ఈ విధంగా చల్లుకోవాలి. ఇదంతా కూడా గార్నిషింగ్ కోసమే. ఇలా అంతా కూడా చల్లేసుకొని చుట్టూ మళ్ళీ సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఇక్కడ గార్నిషింగ్ మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి కనీసం 2 గంటల పాటైనా పెట్టాలి. ఎంత ఎక్కువసేపు పెడితే అంత చక్కగా సెట్ అవుతుంది. మీరు ఓవర్ నైట్ అయినా ఉంచేసుకోవచ్చు. నేనైతే 2 అవర్స్ పాటు ఉంచాను. చూడండి చక్కగా సెట్ అయిపోయింది కదా. ఫ్రిడ్జ్లో ఎంత ఎక్కువసేపు ఉంటే అంత టేస్ట్ కూడా పెరుగుతుంది, అంత చక్కగా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకోవడమే. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చక్కగా నిదానంగా తీసుకుంటే చక్కగా పీసెస్ లాగా వచ్చేస్తాయి. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. చాలా చల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అచ్చం మనకి చాక్లెట్ కేక్ తినట్లే ఉంటుందండి. నో బేక్ చాక్లెట్ కేక్ అనొచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.